అమ్మా ఈ అక్షంతలు అందరికీ ఇవ్వండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే నిరంజనాం ప్రతిమం సువర్ణరూపే శ్రీరాం చంద్రాం లక్ష్మీం జాతవేదో మావహతాం మహావహజాతవేదో లక్ష్మీం తస్యాం హిరణ్యం దేవీరాం విష్ణుం పురుషాం అశ్వపూర్వాం ప్రతిమత్యాం హస్తినాథం దేవీ శ్రీరామదేవి జ్యోత్సా కాంతోస్మితాం తాళి కట్టే సమయం దగ్గర పడినట్టుంది కదమ్మాయి. మనం ఎదురు చూస్తున్న సమయం కూడా దగ్గర పడింది పిన్ని. ఓం అయం మహోత్తస్మహోత్తస్తు తదేవ లగ్నం శ్రీరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంద్రియే స్మరామి. మాంగళ్యధారణ మహోత్తస్సు మహోత్తస్తు. బాబు మాంగళ్యధారణ చెయ్యి నాయనా. ఎక్కడ చచ్చాడు వీడు, ఇంకా రాలేదో. పెళ్ళాపండి, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. ఈ పెళ్లి జరిగిందంటే నేను చచ్చిపోతాను. ఈ పెళ్లి జరగాక నేను బ్రతకలేను. చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. ఏం చేస్తున్నారా పచ్చని పెళ్లి పందిట్లో? వదలండి, వదలండి, నేను బ్రతకలేను, నేను చచ్చిపోవాలి. నాకు ఈ బ్రతుకొద్దు, నన్ను చావనివ్వండి. నువ్వు మనిషివా పశువా? శుభమా అంటూ అవతల పెళ్లి జరుగుతుంటే చస్తాను అది ఇది అంటావేంట్రా? ఆ పెళ్లి చూడలేక నేను చస్తున్నానండి. ఎవడు వీడు? నువ్వు చావాలనుకుంటే బయటికి పోయి చావరా, మండపంలో ఏంటి పని? తన ప్రేమ లేకపోతే నేను బ్రతకలేనని నా ఎందుకు తెలియాలి కదా. అనుకున్నాం ఏంటిందు, ఏం మాట్లాడావు? నేనే ప్రాణం అన్నావే, నేను లేకపోతే జీవితమే లేదన్నావే. నీ కళ్ళెదురుగా చూస్తుంటే కూడా ఎవరూ తెలియనట్లుగా అలా ఎలా కూర్చోగలుగుతున్నావు? రేయ్, ఏంట్రా వాగుతున్నావు? ఎవడ్రా నువ్వు? నన్ను కొట్టినా చంపినా అదే నిజం. రేయ్, ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. చెప్పండి, లేదా నన్ను చావనివ్వండి. నా ఇందు లేని జీవితం నాకొద్దు. రేయ్, నువ్వెవరో మాకు తెలీదు. ఎందుకు నా కూతురు పెళ్లి ఆపాలని చూస్తున్నావు? నేను మీకు తెలియకపోవచ్చు,
నా ఇందుకు తెలుసు. చెప్పిందు నేను ఎవరు అంటున్నారు, దానికి సమాధానం చెప్పగలిగేది నువ్వు మాత్రమే. ఎంత మోసం చేస్తామని కలలో కూడా అనుకోలేదు. ఇదేనా నీ ప్రేమ? ఇప్పుడు అర్థమవుతుంది ఇందు. నీకు ఆ రోజు నెల తప్పినప్పుడు అబార్షన్ చేయించుకుంటాను అంటే పెళ్లికి ముందే తల్లయ్యావని చెడ్డ పేరు వస్తుందని అలా అన్నావు అనుకున్నాను. కాదు, నీ కడుపులో నా బిడ్డను మోయటం ఇష్టం లేదు. అసలు నాతో కలిసి బ్రతకడమే ఇష్టం లేదని ఇప్పుడు అర్థమవుతుంది. ఏంట్రా ఊరుకుంటున్నా కదా నోటుకొచ్చి మాట్లాడుతున్నావు? పోరా పోరా బయటికి. నిజం, ఇదే నిజం. ఇప్పుడు అర్థమవుతుంది ఇందు, నేను నీ స్థాయికి పనికిరానని, నన్ను నా ప్రేమను కాదని. ఇప్పుడు ఈ డబ్బును వాడిని పెళ్లి చేసుకుంటున్నావు కదా ఇందు. ఏంట్రా ఊరుకుంటున్నా కదా రెచ్చిపోతున్నావా? బడిపో పో బడికి. నేను చెప్పేది నిజం సార్, నా ప్రేమ నిజం సార్. ఇందు నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నా, కానీ నా పేదరికం నా ప్రేమకి అడ్డు వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు సార్. వద్దు, నా ఇందుకు అవసరం లేని బ్రతుకు నాకొద్దు. తను చూస్తూ కనీసం నన్ను చావనివ్వండి. ఏంట్రా నీ నాటకాలు? ఇది ఎవరి పెళ్లి అనుకున్నావు? ద గ్రేట్ శరత్ చంద్ర గారి మేనకోడలి పెళ్లి. ఈ పెళ్లికొచ్చి నీ ఇష్టం వచ్చినట్టు వాగుతావా? బావా బావా బావా, వాడలా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటావేంటి బావా? నేను చెప్పేది నిజం సార్. ఏంట్రా నిజం? అందరి ముందు వచ్చి ఇలా గొడవ చేస్తే నీ మాటలు నమ్మేస్తామనుకుంటున్నావా? నా మాటలు నమ్మొద్దు సార్. ఫోటోలు చూసైనా మీరు నమ్ముతారు కదా. చూడండి, ఇది కూడా చూడండి. చూడండి సార్, చూడండి. నా మాట ఎవరు నమ్మట్లేదు కదా. చూడండి సార్, చూడండి. ఇదే సార్ నా సాక్ష్యం. ఇది మీ హిందూయే కదా. ఇది నేనే సార్. చూడండి, చూడండి, మీరు చూడండి, మీరు చూడండి. చూడండి, నా హిందూ నేను. చూడండి, ఇదంతా మీరు చూడండి. చచ్చా ఇప్పటికైనా నా మాట నమ్మండి, నమ్మండి ప్లీజ్. నేను చెప్పేది నిజం.
ఈ పెళ్లిని ఎవరు ఆపాలని చూస్తున్నారు. ఆపడానికి ఒకడు వస్తాడన్నాడు సోదరుడు. వాడు వీడినా? ఇప్పుడైనా నమ్ముతారా? మేమెలా తిరిగామో, ఎంత క్లోజ్ గా ఉన్నామో చూసారా? అభాషణ చేసుకోకపోతే మా గుర్తుగా ఓ బిడ్డ ఉండేది సార్. ఓ బిడ్డ ఉండేది. రాయ్! నా కూతురు గురించి తప్పుగా వాగితే నాలుగు కోస్తా. మా బిడ్డ గురించి మాకు తెలీదా? ఏదిరా ఏది? ఫోటోషాప్ చేసిన ఫోటోలు చూపిస్తే నమ్మేస్తా అనుకున్నావా? నమ్మేస్తా అనుకున్నావా? నమ్మేస్తా అనుకున్నావా? నమ్మేస్తా అనుకున్నావా? కొట్టండి సార్, కొట్టండి. సరే సార్, ఫోటోలు మార్పింగ్ చేయొచ్చు, కానీ తన ప్రేమకు గుర్తుగా ఇచ్చిన ఈ ఉంగరం అబద్ధం కాదుగా. ఇది హిందూ రింగు. ఏది ఇవ్వు. మీరిద్దరూ కలిసినట్టు ఫోటోలు చూపించు. అప్పటికీ నమ్మలేదంటే ఇది చూపించు. ఇది చూశాక ఎవరైనా నమ్మి తీరాలి. బావా, బావా, అవును బావా, ఏది ఈ రింగ్ ఇందుదే. ఇందు, నీ రింగ్ అతని దగ్గరికి ఎలా వచ్చిందమ్మా? నాకు తెలియదు అత్తయ్య. అసలు ఇతను ఎవరో కూడా నిజంగా నాకు తెలియదు అత్తయ్య. ఎన్ని ఆధారాలు చూపించినా ఇంకా నేనెవరో తెలియదంటున్నావా ఇందు? ఎవరా నువ్వు? ఎందుకు ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నావు? తన పెళ్లి చెడగొడితే నీకే వస్తుంది. బాబు, మా ఇందు ఎలాంటిదో మా అందరికీ తెలుసు. ఎందుకు ఇలా అందరి ముందు తన పరువు తీస్తున్నావు? నీకేం కావాలి? డబ్బా? చెప్పు, నీకెంత డబ్బు కావాలో చెప్పు. మా అన్నయ్యని అడిగి ఇప్పిస్తాను. ఎంత మాట అన్నారండి? డబ్బు కోసం అమ్ముడుపోయే ప్రేమ కాదండి నాది. నిజాయితీగా ప్రేమించాను. నా ప్రేమ గురించి చెప్తే మీలో ఎవరో ఒకరు నా ప్రేమను అర్థం చేసుకొని మా ఇద్దరిని ఒకటి చేయకపోతారని చిన్న ఆశతో వచ్చాను. అంతేగాని ఈ పెళ్లి చెడగొట్టాలను, నా హిందూ జీవితం నాశనం చేయాలనో కాదండి. హిందూ, ఈ జన్మకి నీతో కలిసి బ్రతికే అదృష్టం లేదని అర్థమైపోయింది. నేనేమైపోయినా పర్వాలేదు, నువ్వు బాగుండాలి హిందూ. అతన్ని పెళ్లి చేసుకొని నువ్వు చాలా హ్యాపీగా ఉండు, సుఖంగా సంతోషంగా ఉండు. నేనేమైపోయినా పర్వాలేదు, నువ్వు బాగుండు. అదే చల్లకు. మంత్రి గారు, ముహూర్తం టైం అవుతుంది, తొందరగా కానివ్వండి. ఏంటి కానిచ్చేది?
ఇంకా ఈ పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నారా? అలా అంటావేంటమ్మా? వాడెవడో గాలి మీద వచ్చి నా మనవరాల గురించి మాట్లాడితే వాడి మాటలు నమ్ముతున్నారా? మా అమ్మాయి చాలా మంచిదండి. వాడు అన్ని అబద్ధాలు చెప్పాడు. అవేం పట్టించుకోకండి. వంశీ బాబు, వంశీ నా మాట నమ్ము. వాడు చూపించినవి ఫోటోషాప్ చేసిన ఫోటో. నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు అర్థం చేసుకుంటావు. నా మాట విను బాబు, ముహూర్తం టైం అయిపోతుంది. 8 మళ్ళీ తాళి కట్టు. పద ప్లీజ్ ప్లీజ్ బాబు. ఫోటోలు మార్ఫింగే అనుకుందాం. మరి ఆ ఉంగరం సంగతి ఏంటి అంకుల్? హిందూ దగ్గర ఉండవలసిన నా ఉంగరం వాడి దగ్గరికి ఎలా వచ్చింది? అంటే నువ్వు కూడా వాడి మాటలు నమ్ముతున్నావా బాబు? నేనే కాదు, ఎవ్వడైనా నమ్ముతాడు. ప్రేమ పెళ్లి అంటూ ఎవరితోనో తిరిగి వాడి బిడ్డకు తల్లి కూడా అయ్యి అబార్షన్ చేయించుకొని ఏమీ తెలియనట్టు వచ్చి కూర్చుంటే నేను తాళి కట్టేస్తానా? వంశీ నా కూతురు గురించి తప్పుగా మాట్లాడద్దు. మాట్లాడుద్దని చెప్తారేంటండి మీరు? వాడు సాక్ష్యాధారాలతో సహా అన్ని చూపించాడు కదా. నిజంగా వాడెవడో కూడా నాకు తెలియదు. నేను నమ్మను. ఏంట్రా వెళ్ళ నమ్మేది? అపూర్వ గారి తాలూకా అంటే గొప్ప సంబంధం అనుకున్నాను. ఇంత గొప్ప సంబంధం అని ఇప్పుడు అర్థమైందిరా. ఇంకా నిలబడ్డావేంట్రా? పోదాం పద. అయ్యో అలా అనకండి. పీటల మీద పెళ్ళాగిపోతే మా అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. అందుకని ఎవడి బిడ్డకో తల్లేని దాన్ని నా కొడుకుని చేసుకోమంటావా? ఏదో కట్నం అడిగాం కదా అని నీ కూతురు ఎలా తిరిగినా ఏం చేసినా పట్టించుకోకుండా పెళ్లి చేసుకుంటామనుకుంటున్నారా? పదరా పదాం. చూడండి, నిజానిజాలు తెలుసుకోకుండా తొందరపడద్దు. కాస్త పెద్ద మనిషి తరహాగా మాట్లాడండి. ఏదో శరచంద్ర గారి సంబంధం అంటే వచ్చాం. చిచ్చి, అయ్యో ఇలాంటి వాళ్ళని తెలుసుంటే అసలు మేము మీ గడపే తక్కుండే వాళ్ళం కాదు. రేయ్, ఇంకా చూస్తా నిలబడ్డా పదా రా. ఏమండి? వద్దండి, ఆగండి. ఇందు పెళ్లి ఘనంగా చేద్దాం అనుకుంటే ఇలా జరిగిందేంటి బావా? ఇలా జరిగిందేంటి?
చేయలేదు అత్తయ్య. నాకే పాపం తెలియదు అత్తయ్య. మాకు తెలియదు నీ గురించి. ఏడుకోమ్మా, ఏడుకో. ఏడుకో.